నమస్తే జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు తమ్ముళ్ల ఆనంద కేరింతల నడుమ అంగరంగ వైభవంగా తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. నక్కపల్లి మండలంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి టీడీపీ జెండాను ఆవిష్కరించిన హోంమంత్రి అనిత. జర్నలిస్టుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని వెల్లడించిన మంత్రి వాసంశెట్టి. అమలాపురంలో నిర్వహించిన ఏపీడబ్ల్యూజేఎఫ్ మహాసభలో ఎమ్మెల్యే ఆనందరావుతో కలిసి పాల్గొన్న సుభాష్. పెందుర్తి మండలం చిన్నముసిరివాడలో వైభవంగా శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి పీఠం వార్షికోత్సవ వేడుకలు. పీఠం స్థాపకులు గంటి కిరణ్ కుమార్ శర్మ పర్యవేక్షణలో శాస్త్రోక్తంగా శ్రీ కామేశ్వరుల కళ్యాణ కార్యక్రమం. జగంపేట నియోజకవర్గం గండేపల్లి మండల తాళ్లూరు గ్రామం అట్టహాసంగా బీసీల చైతన్యానికి వేదిక కార్యక్రమం. జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే ఆశయాలను స్మరించుకుంటూ బీసీలు ఐక్యంగా నడవాలని పిలుపునిచ్చిన నేతలు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం మౌదుకాలం గ్రామంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత హాజరై తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె కార్యకర్తల వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరించారు. నాయకులు కార్యకర్తలతో ప్రతిజ్ఞ చేయించారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్తలను సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ మౌదుకాలం గ్రామంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు ముఖ్యమని, కార్యకర్తలు బలంగా ఉంటే ఆ పార్టీ బలంగా ఉంటుందన్నారు. 44 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ విజయవంతంగా కొనసాగుతుందంటే కార్యకర్తలే కారణమని కార్యకర్తలను కొనియాడారు. యుగ పురుషుడు ఎన్టీ రామారావు రాజకీయాలకు రావడం తెలుగు ప్రజలు చేసుకున్న పూర్వజన్మ సుకృతం అని గుర్తు చేశారు. ఎన్టీఆర్ రాజకీయాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారని తెలిపారు. ఆవిర్భావ దినోత్సవానికి ప్రపంచంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అభిమానులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, అదేవిధంగా ఎన్టీఆర్ గారి అభిమానులకు, చంద్రబాబు నాయుడు గారి అభిమానులకు అందరికీ కూడా పేరు పేరున అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే 44 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ జెండాను మోసి ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎంతమంది అవమానించినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా వాళ్ళన్నింటినీ దాటుకొని తెలుగుదేశం పార్టీ నిలబెట్టడానికి ఈ రోజు కృషి చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళందరికీ కూడా పాదాభివందనం చేసుకుంటున్నాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఉన్నది కాబట్టి మేమందరం కూడా ఈ రోజు రోడ్ల మీదకి వచ్చి ఇంత చక్కగా మా పరిపాలన సాగించడం కానీ, ప్రజల్లో కూడా తలెత్తుకుని నిలబడేటట్టుగా మేము ఉన్న పరిస్థితి కూడా మీ అందరికీ కూడా తెలుసు. అటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేసిన త్యాగం కానీ, వాళ్ళు చేసిన పోరాటం కానీ 44 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీని ఎక్కడా కూడా చిన్నది కూడా కదపనివ్వకుండా చేస్తుందంటే అది తెలుగుదేశం పార్టీ కార్యకర్త తాలూకా బలం. ఆ బలాన్ని ఇచ్చిన కార్యకర్త ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి. అన్ని విధాల పార్టీ కూడా ఆదుకుంటుంది. అన్ని విధాల పార్టీని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు న్యాయం జరుగుతుందని నమ్మకంతో ఈరోజు పార్టీ కార్యకర్తలందరూ పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మరొకసారి నేను అభినందనలు, కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ పార్టీని అంటే ఎన్టీ రామారావు గారు ఆవిర్భావం చేసిన తర్వాత ఈ పార్టీని భుజాన్ని ఎత్తుకున్న గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎన్నో అవమానాలు పడ్డారు, ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ఇంకా లేదు అన్న వాళ్ళ నోటి నుంచి ఈ రోజు తెలుగుదేశం పార్టీ శభాష్ అనిపించే స్థాయికి తీసుకొచ్చిన మా అందరి అభిమాన నాయకుడు గౌరవ చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. కార్యకర్తల సంక్షేమమే తన సంక్షేమం అని భావించి ఈ రోజు జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో నారా లోకేష్ బాబు గారు చేస్తున్న కృషి, కార్యకర్తలకి భరోసా ఇచ్చే పరిస్థితి, ఇవన్నీ చూస్తా ఉంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల బలం ఇంకొంచెం పుంజుకునేటట్టుగా కనిపిస్తుందని చెప్పడానికి అతిశయోక్తి లేదు. అటువంటి కార్యకర్తల బలాన్ని ఇచ్చిన గౌరవ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారికి కూడా కృతజ్ఞతలు, అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగు. ఈ రోజు అమలాపురంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా జర్నలిస్టుల మహాసభలో కార్మిక శాఖ మంత్రి సుభాష్, అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు పాల్గొని సభను ఉద్దేశించి మాట్లాడిన మంత్రి ఇళ్లు, పెన్షన్, మెడికల్ అన్ని విషయాల గురించి పరిష్కార దిశగా చూస్తామని తెలిపారు. తన సొంత డబ్బులు జర్నలిస్టుల కుటుంబాలకు 10,000 రూపాయలు, అలాగే వ్యక్తిగతంగా 5,000 రూపాయలు ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో రెడ్డి సుబ్రహ్మణ్యం, ఎమ్మెల్సీలు గొడుపూడి సూర్యనారాయణ, మాజీ మంత్రి శ్రీమతి చింత అనురాధ, బొమ్మి ఇజ్రాయల్, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి వంటెద్దు వెంకయ్యనాయుడు, వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పాముల రాజేశ్వరిదేవి, పలువురు నాయకులు, జర్నలిస్టులు పాల్గొన్నారు. నానుడి చెప్తాను మీకు ఏంటంటే, భగవంతుడికి భక్తునికి అనుసంధానమైనది, అనుసంధానం చేసేది మీలాంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిజం. మీ అందరూ ఈరోజు వివిధ సమస్యలు ఇక్కడ చెప్తుంటే నాకు కొంచెం ఆశ్చర్యంగానూ ఉంది.
ఎందుకంటే సాక్షి రాజు గారు కానీ వివిధ జర్నలిస్ట్ నా దగ్గరకు వచ్చినప్పుడు కూడా చాలా విషయాలు వారు నాతో డిస్కస్ చేయడం జరిగింది. మొట్టమొదటిసారిగా నాకు ఈరోజు మీకు జీతాలు ఉండవనేది తెలిసింది. అంటే అది ఎంత ప్యాథటిక్ సిచ్యువేషన్ అంటే మనం ఏ ప్రపంచంలో బ్రతుకుతున్నాము లేదు తెలియదు. కాబట్టి దీని మీద కఠినమైన నిర్ణయం తీసుకోవాలని మాత్రం నేను డిసైడ్ అయ్యాను. రానున్న కాలంలో ఈ హెల్త్ డిపార్ట్మెంట్ 7% సెంట్రల్ గవర్నమెంట్ పంపుతుంది, 1% మనం ఇస్తాం. ఈఎస్ఐసి హాస్పిటల్ మనం మెయింటైన్ చేయలేకపోతే ఈఎస్ఐసి హాస్పిటల్ కింద వాళ్ళకి ఇచ్చేస్తే మొత్తం అంతా వాళ్ళే మెయింటైన్ చేసుకుంటారు, మెడిసిన్స్ దగ్గర నుంచి అన్నీ. సో ఇప్పుడు అటాచ్మెంట్ హాస్పిటల్స్ కూడా ఇవ్వచ్చు. భవన నిర్మాణ కార్మికులు కానీ జాయిన్ చేస్తే 180 లక్షల వాళ్ళు. ఇప్పుడు విశాఖ జిల్లా పెందుర్తి మండలం జీవీఎంసీ 97వ వార్డు చిన్న ముసిరివాడ ఉడా లేఅవుట్ కొండ ప్రాంతంలోనే వేంచేసి ఉన్న శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి పీఠం వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. విశాఖ మణిద్వీప సేవా సంఘం పర్యవేక్షణలో కొద్ది రోజుల పాటు సాగుతున్న ఈ ఉత్సవాలను పురస్కరించుకుని అమ్మవారికి నిత్య పూజలతో పాటు ప్రత్యేక హోమాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా పీఠం స్థాపకులు గంటి కిరణ్ కుమార్ శర్మ పర్యవేక్షణలో శ్రీ కామేశ్వరల కళ్యాణ మహోత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మను సేవించుకుని పసుపు కుంకుమలు నూతన వస్త్రాలు సమర్పించుకున్నారు. అనంతరం మీడియాతో కార్యక్రమం నిర్వాహకులు మాట్లాడుతూ ఉత్సవ విశేషాలను వివరించారు. కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు దండుపాటి రాంబాబు, ఎల్లపు రామకోటి, గంకల రాజు, పిల్లల కిషోర్ కుమార్, ఆలయ అర్చకులు పప్పు సాయి గణేష్ శర్మ తదితరులు పాల్గొన్నారు. విశాఖ మణిద్వీపం శ్రీ లలితా త్రిపుర సుందరి పరాభట్టారకాదేవి పీఠం చిన్నముసిరివాడ ఉడాలియాట్ జోగులమ్మ బస్ స్టాప్ దగ్గరలో విశాఖ మణిద్వీపంగా అమ్మవారు చాలా సంవత్సరాలుగా విరాజిల్లుతూ ఉంది. ఎన్నో కథా కార్యక్రమాలతో వేలాది మంది భక్తులు వచ్చి అమ్మవారి విశేషమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ రోజున ఉగాది పురస్కరించుకుని ఉగాది తర్వాత వచ్చే 2వ ఆదివారం ఏకాదశి ఇదే రోజున సింహోత్సవం సందర్భంగా స్వామివారి యొక్క అలాగే అమ్మవారి యొక్క అంటే అన్నయ్య చెల్లిగారికి ఇద్దరికి ఒకే రోజు కళ్యాణం జరగడం చాలా విశేషమైనటువంటిది. ఈ కార్యక్రమంలో మా ఊరిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు చిన్న పెద్ద ముసలివారు అందరూ వచ్చి అమ్మవారి యొక్క కళ్యాణంలో పాల్గొంటూ ఉన్నారు. అమ్మవారు అందరికీ కూడా కృపాకటాక్షాలనిచ్చి అమ్మవారి యొక్క ఆశీస్సులతో మా ఊరు మా ప్రాంతం చాలా దేదీప్యమానంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. శ్రీమాత్రే నమః. కాకినాడ జిల్లా జగంపేట నియోజకవర్గం గండేపల్లి మండలం తాళ్లూరు గ్రామం బీసీల చైతన్యానికి వేదికగా నిలిచింది. 13 బీసీ కులాల ప్రతినిధులు, యువత, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్న ఈ ఆత్మీయ సమావేశం సామాజిక రాజకీయ దిశానిర్దేశం చేసింది. కులమత వివక్షాలకు అంతం చేసే ఏకైక ఆయుధం ఇదేనని, మన బిడ్డలు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులుగా ఇది సమాజంలో గౌరవం పొందాలని వక్తలు పిలుపునిచ్చారు. ఓటు అనే ఆయుధాన్ని వాడాలి. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును సరైన విధంగా వినియోగించుకోకపోవడమే బీసీల వెనుకబాటుతనానికి కారణమని నేతలు విశ్లేషించారు. ప్రశ్నించే తత్వం అలవడ్డానికి మన హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలని కోరారు. ఇంట్లో ఉన్నప్పుడే కులం, బయటకు వస్తే మనందరం బీసీలం అనే నినాదంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మండల కమిషన్ స్ఫూర్తితో ముందుకు 1979లో మండల కమిషన్ సిఫార్సుల వల్లే నేడు బీసీలకు రాజకీయ ప్రాధాన్యత దక్కుతోందని గుర్తు చేస్తూ జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే ఆశయాలను స్మరించుకున్నారు. కేవలం ప్రతినిధులుగా కాకుండా నిజమైన నాయకులుగా ఎదగడాలని, ఆర్థికంగా వెనుకబడిన వారికి తోటి బీసీలో అండగా నిలవాలని నిర్ణయించారు. ప్రతి గ్రామంలో 13 కులాలతో కూడిన స్టీరింగ్ కమిటీ ఏర్పాటు, సోషల్ మీడియా ద్వారా నిరంతర చైతన్యం, రాబోయే 2-3 నెలల్లో భారీ ఎత్తున జ్యోతిరావు పూలే విగ్రహావిష్కరణ. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఓమ్మి రాఘురాం, పంపని రామకృష్ణ, పద్మశాలి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కుండల సాయి, బీజేపీ బీసీ జాతీయ ఉపాధ్యక్షులు పెద్దంశెట్టి వెంకటేశ్వరరావు, తెలుగు జనతా పార్టీ వ్యవస్థాపకులు వియ్యపు అప్పలస్వామి, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు బాలాజీ శంకర్ సింగ్, బొందులీల రాష్ట్ర అధ్యక్షులు పంచకట్ల రామకృష్ణ యాదవ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తదితరులు పాల్గొని ప్రసంగించారు. అందరికీ నమస్కారాలు. నా పేరు పంపన రామకృష్ణ, రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘ అధికార ప్రతినిధిని. ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే మరి జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలం తాళ్ళూరులో సుమారు 12 కుల సంఘాలతో ఈరోజు ఇక్కడ మరి బీసీ ఐక్య వేదిక కార్యక్రమం పెట్టడం జరిగింది. చాలా శుభపరిణామం. ఎందుకంటే ఈరోజు ఇన్ని కులాలు కలిపి ఇన్ని వేల మందితో మీటింగ్ పెట్టారంటే ఇది మామూలు విషయం కాదు. ఎందుకంటే ఈ కార్యక్రమానికి రాష్ట్ర జాతీయ స్థాయిలో నాయకులు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ ప్రసంగాలు కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకయ్యా అంటే ఈరోజు స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినా సరే బీసీలకి
మరి హక్కులు కోల్పోతా ఉన్నారు. బీసీలకు సరైన మార్గాలు దొరకట్లేదు. ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక బీసీలని ఒక ఓట్ బ్యాంక్ గానే చూస్తున్నారు తప్ప మమ్మల్ని రాజ్యాధికార దిశగా అనేది మరి చాలా ఇబ్బందులు పడతా ఉన్నామని ఈ మీడియా ద్వారా తెలియజేస్తాను. ముఖ్యంగా మేము ఎన్నాళ్ళు బట్టే కోరిక బీసీ జనగణన పెట్టమని. బీసీ కలిసి గెలుద్దాం అనేటువంటి ఈ నినాదం ఏదైతే ఉందో నిజంగా ఇది ఒక్క జగ్గంపేట నియోజకవర్గానికో లేకపోతే ఈ జిల్లాకు సంబంధించినటువంటి అంశం కాదు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు చాలా బీసీ సంఘాల్లో పనిచేసే అనుభవజ్ఞులు ఉన్నారు. విసిగి వేసారిపోయి ఐక్యత రావట్లేదు అనేటువంటి బాధపడుతూ ఇబ్బంది పడుతున్నటువంటి నాయకులు ఉన్నారు. అటువంటి నాయకులు మరింత ఉత్సాహంగా పనిచేయడానికి మీరు ఇచ్చినటువంటి స్ఫూర్తి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేసి ముందుకు తీసుకెళ్ళడానికి ఇదొక వెన్నుదన్నుగా పనికొస్తుంది. అయిపోదామన్నా, ఎంపీటీసీలు అయిపోదామన్నా, ఎమ్మెల్యేలు అయిపోదామన్నా, ఒక్క విషయం మీరు గుర్తించండి. భారత రాజ్యాంగం రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అందరూ సమానంగా ఎదగాలి. జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలం తాళ్ళూరులో బీసీల చైతన్యం స్టార్ట్ అయిందండి. ఎందుకు స్టార్ట్ అయిందంటే అండి, ఇవాళ ఇక్కడ ఈ జగ్గంపేట నియోజకవర్గంలో జ్యోతుల రాజ్యం, తోటల రాజ్యం అండి. ఈ జ్యోతుల తోటల రాజ్యాన్ని కోల్చనాకి ఇవాళ బీసీ సంఘాలన్నీ ఏకమై మొట్టమొదటిసారిగా అణిచివేత గురి అయిన ఏరియా అయినా తాళ్ళూరులో స్టార్ట్ అయింది. 11 బీసీ కులాలు ఇవాళ రోడ్డు మీదకి వచ్చాయి. భవిష్యత్తులో ఈ నియోజకవర్గంలో ఉన్న 4 మండలాలు కిర్లంపూడి కానీ, జగ్గంపేట కానీ, ఈ గండేపల్లి కానీ, మరి పక్కనున్న గోకవరం కానీ, ఈ 4 మండలాల్లో ఉన్న బీసీలు చైతన్యం అయ్యి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతున్నా మనకి ఎమ్మెల్యేలు ఉండవా? వాళ్ళు చెప్పిన వాళ్ళకేనా ఆ పైలు కాపులకైనా జీవిందామా? ఇది కాదని తాళ్ళూరులో మొట్టమొదటిసారిగా స్టార్ట్ అయిన ఈ ఎప్పుడు 2029లో ఖచ్చితంగా బీసీ ఎమ్మెల్యే అవుతున్నాడు. ఇక్కడ అవునే ఏదైనా సెటప్ వచ్చేసింది. శ్రీనివాస్ రవీంద్ర, నేను మాజీ కౌన్సిలర్ని, మాజీ పిఎస్సిఎస్ చైర్మన్ని. నేను గత 10 సంవత్సరాలుగా బీసీల ఐక్యత కోసం పోరాడుతున్నాను. ఆ దిశలో కొవ్వూరు నియోజకవర్గంలో 7 అడుగుల జ్యోతిరావు పూలే విగ్రహం కొవ్వూరు మున్సిపాలిటీలో ఎజెండాలో పెట్టి పాస్ చేయించి పెట్టినటువంటి ఘనత కొవ్వూరు నియోజకవర్గం మొత్తానికి నాకే దక్కింది. మరి ఇక్కడ జగ్గంపేట మండలం తాళ్ళూరు గ్రామంలో జరిగినటువంటి 13 బీసీ కులాల జేఏసీ మీటింగ్ చాలా అద్భుతంగా జరిగింది. ఇక్కడ సంభాషించినటువంటి వారంతా గొప్పగా సంభాషించారు. మరి అన్ని కులాల బీసీలో ఉన్నటువంటి అన్ని కులాలు కూడా ఐక్యంగా ఉండి మరి వాళ్ళకి ఎవరికి సమస్య వచ్చినా వారు ఒకరికొకళ్ళు సాయం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. అలాగే ఎలక్షన్స్ లో కూడా ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళని సపోర్ట్ చేసి మిగతా కులాలందరూ కూడా నెగ్గేలాగా తయారవ్వాలని చెప్పేసి ఇక్కడ ఎజెండా తీసుకున్నారు. అలాగే ఏప్రిల్ 11వ తారీఖు మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ, నా పేరు కుండల సాయి కుమార్ యాదవ్, అఖిల భారతీయ యాదవ్ మహాసభ 3 తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిని, అలాగే జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులుగా నేను పదవి బాధ్యతలో ఉన్నాను. అయితే ఈరోజు కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గడ్డేపల్లి మండలం తాళ్ళూరు గ్రామంలో 13 బీసీ కులాలు జేఏసీగా ఏర్పడి ఒక సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకుని ఈ యొక్క వేలాది మందితో ఈ యొక్క తాళ్ళూరు గ్రామంలో ఈ యొక్క బీసీ జేఏసీ మీటింగ్ని పెట్టడం చాలా అభినందనీయం. ఎందుచేతంటే బీసీలు అందరూ కూడా చాలా అణిచివేతకు గురవుతున్నటువంటి తరుణంలో ఈ యొక్క మీటింగు ఈ జిల్లా వ్యాప్తంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. పేరు ఎస్వి ప్రసాదరావు, జగ్గంపేట. మరి ఈరోజు బీసీల ఐక్యత గురించి ఈ యొక్క తాళ్ళూరు గ్రామంలో పెట్టడానికి ముఖ్య కారకులు ఈ యొక్క కమిటీ వారు. ఈ కమిటీ వారు చేసిన కార్యక్రమానికి చాలా స్వాగతిస్తున్నాం. ఎందుకంటే రాష్ట్రంలో బీసీలందరూ కూడా మరి ఎంతమంది అయితే వెనకబడి ఉన్నారో వారందరూ కూడా ముందుకు రావాలన్న ఉద్దేశంతో ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. కనుక ఈ రాష్ట్రంలో మంచి స్పందన రావాలనుకుంటే తాళ్ళూరు నుంచే స్టార్ట్ అవుతుంది. కానీ తాళ్ళూరుని జ్ఞాపకం చేసుకుంటూ ప్రజలందరూ కూడా మరి ముందుకు వెళ్తారని మరేమీ ప్రార్థిస్తున్నామండి. ఎందుకంటే చదువుకోవాలి, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు కావాలి, చదువుకున్న వాళ్ళకి వ్యాపారాలు కావాలి, చదువుకున్న వాళ్ళకి మంచి మంచి ఇండస్ట్రీస్ పెట్టాలి, చదువుకున్న వాళ్ళకి మంచి రాజకీయ భవిష్యత్తు కావాలి. ఇవన్నిటికీ మెయిన్ కారణం చదువు అనేది కంపల్సరీ ఉండాలి. కనుక ప్రతి ఒక్కరు కూడా
చదువుకుంటూ తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సంబరాలని అన్ని ప్రాంతాల్లోనూ పార్టీ శ్రేణులు ఉత్సాహవంతంగా నిర్వహించారు. ఈ దిశలో విశాఖ జిల్లా పెందుర్తి మండలం జీవీఎంసీ 97వ వార్డు సంత ప్రాంగణంలో మాజీ కార్పొరేటర్ వసంత శంకర్రావుల పర్యవేక్షణలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అలాగే పెందుర్తి మండలం గోరపల్లి పంచాయతీ కరకవానిపాలెంలోని తెలుగుదేశం పార్టీ మండల కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ఆయిల్ అండ్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే గడ్డి బాబ్జీ, స్థానిక నాయకులు అవగడ్డ అప్పలనాయుడు, కనకరాజు తదితరులతో కలిసి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ దిశలో జీవీఎంసీ 96వ వార్డు పార్టీ అధ్యక్షుడు పెంటకోట రాజేంద్ర ప్రసాద్ సారథ్యాన జరిగిన వేడుకలకు అతిథిగా మాజీ మేయర్ పీల శ్రీను, టీడీపీ నాయకులు వేగి పరమేశ్వరరావులు హాజరై ప్రత్యేకంగా తయారు చేసిన కేకులు కట్ చేసి అందరికీ అందించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలతో అలంకరించి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమానికి హాజరైన అతిథులు ప్రసంగిస్తూ తెలుగువాడి ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేసిన ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. పార్టీ ఆరంభం నుంచి నేటి వరకు పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికే పనిచేస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల్లో రక్తదాన శిబిరాలు, పెద్ద ఎత్తున వివిధ సేవా కార్యక్రమాలను టీడీపీ నాయకులు, అభిమానులు పార్టీ శ్రేణులు నిర్వహించారు. బ్రహ్మాండమైన మరి స్టీల్ ఫ్యాక్టరీ వస్తుంది మన జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో. ఇక రాష్ట్రంలో అనేక చోట్ల పరిశ్రమలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అట్లా అయింది. అమరావతి కూడా నిన్ననే ఒక ప్రత్యేకమైన సమావేశం పెట్టి మళ్ళీ ఏ ప్రభుత్వం వచ్చినా మార్చడానికి వీలు లేకుండా అమరావతిని ఒక పర్మనెంట్ రాజధానిగా డిక్లేర్ చేస్తూ దాని అభివృద్ధికి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ వీళ్ళ బ్రహ్మాండమైన రాజధాని తయారు చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. లోకేష్ గారి యొక్క తెలివితేటలు, ఆయన యొక్క పరిణితి ఇవాళ చాలా బాగా ఉపయోగపడుతుంది పార్టీకి, ప్రభుత్వానికి. దానికి తోడు పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మాండంగా సహకారం అందిస్తున్నారు. బ్రహ్మాండమైన ఆదరణ ప్రజలు చూపిస్తున్నందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా పార్టీకి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ఈ పార్టీ నాకు ఇదే సెంటర్లో ఇదే ప్లేస్లో కలిగే అదృష్టం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇక్కడున్న నాయకులందరూ కూడా ఎప్పుడు పార్టీ అంకిత భావంతో జెండా రెపరెపలాడాలనే పనిచేసే నాయకులు ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీలో తప్ప ఏ పార్టీలో లేరు. పదవుల కోసం కాదు, పని కోసం కాదు, ప్రజాసేవ కోసం పార్టీకి పనిచేస్తూ ఈవేళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, లోకేష్ గారి ఆధ్వర్యంలో మళ్ళీ తాతకు మించిన తనయుడిగా మళ్ళీ రివ్యూలు చేస్తూ పార్టీ ఆఫీసులో మీటింగులు పెడుతూ కార్యకర్తలకు శిక్షణలు ఇస్తూ ఈ రాష్ట్రాన్నే ముందడుగు నడిపిస్తున్నందుకు ముందుండి నడిపిస్తున్న నాయకుడు లోకేష్ గారికి ఈరోజు తాతగారు పార్టీ పెట్టి 44 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు ప్రతి మా నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తాను. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం జరుగుతున్న స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమాలు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సబ్బవరం మండల కేంద్రంలోని కేజీబీవీలో స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమాలను అనకాపల్లి జిల్లా జాయింట్ కలెక్టర్ సౌరీమాన్ పటేల్ స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమాలను సందర్శించారు. ఈ సందర్భంగా జేసీ తడి చెత్త, పొడి చెత్త సేకరణ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి విత్తనాలు నాటారు, అలాగే మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జేసీ సౌరీమాన్ పటేల్ మీడియాతో మాట్లాడుతూ కాలుష్యాన్ని నివారించి పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలన్నారు. విద్యార్థులకు విద్యార్థి దశ నుంచే విద్యార్థులను అవగాహన కల్పించే చైతన్యవంతులను చేయాలన్నారు. కార్యక్రమంలో డిపిఓ సందీప్, తహసీల్దార్ బి చిన్ని కృష్ణ, ఎంపీడీఓ పద్మజ, సర్పంచ్ దెడ్డం ప్రసాదరావు, డీఈఓ రెడ్డి అప్పారావు నాయుడు, ఎంఈఓ 1 లక్ష్మణరావు, ఎంఈఓ 2 రవీంద్రబాబు, కేజీబీవీ ప్రిన్సిపల్ మృదుల తదితరులు పాల్గొన్నారు. అలాగే స్థానిక పోలీస్ స్టేషన్లో సి రామచంద్రరావు, ఎస్ఐ సింహాచలం పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. సంకల్పానికి కట్టుబడి ఉంటానని శుభ్రత గురించి వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా scheduling we are doing Swardandhra Swachhandra with zero waste theme.
So here in the zero waste idea is that we will segregate the waste at the source only, and then that source that segregated waste we will be using for the wet composting and for the selling of the remaining material through our Swachh Ratnam initiative. That is the idea, and our objective is that we will be able to avoid all the land fillings, all the dumps through this initiative, and we will also be generating good enough resources to ensure sanitation at every level. That is the idea, and we are committed, and we are getting the proper support from all the departments in this. We are sure that we will get very good results from this. Thank you. ప్రతి ఏటా త్యాగాలకు గుర్తుగా క్రైస్తవ సోదరులు నిర్వహించుకునే మఠల ఆదివారాన్ని అనేక ప్రాంతాల్లో క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు. ఈ దిశలో విశాఖ జిల్లా పెందుర్తి మండలం జీవీఎంసీ 92వ వార్డు సుజాత నగర్లోని అగాపే క్రైస్తవ ప్రార్థనా మందిరం నందు ఈ వేడుకల్ని ఉత్సాహవంతంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పిల్లలు, పెద్దలు, మహిళలు, వృద్ధులు అనే తారతమ్యమే లేకుండా ప్రత్యేకంగా అలంకరించిన ఈతమట్టలను చేతబూని ప్రభువుని స్మరిస్తూ జైజైలు తెలుపుతూ నగర వీధిలో సంకీర్తనలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాస్టర్ థామస్ ప్రవీణ్ మీడియాతో మాట్లాడుతూ ఉత్సవ విశేషాలు వివరించారు. అలాగే ప్రపంచమంతటా శాంతి నెలకొనాలని ప్రార్థనలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రార్థనా మందిరం ప్రతినిధులు ఆర్బి స్వామి, ఆర్ శేఖర్ బాబు, ఆర్ఎం నాయుడు, జే కిరణ్, ఐజీ రాజు, వినోద్, బ్రదర్ చైతన్య, ఆర్ చిన్నమ్మ నాయుడు, ఆర్ సుజాత, ఆర్ సునీత, ఆర్ మేరీ కుమారి తదితరులు పాల్గొన్నారు. వారు 2000 సంవత్సరాల క్రితం రారాజుగా యెరూషలేం పట్టణంలో జయప్రవేశం చేశారు. గార్ధబ వాహనుడై జయ ధ్వనులతో యెరూషలేంలో ఆయన ప్రవేశించిన సన్నివేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ దినం దాన్ని పురస్కరించుకుని అదే రీతిలో యేసు ప్రభు మనందరి జీవితాల్లో కూడా రాజుగా, ప్రభువుగా జయప్రవేశం చేయాలని, ఆయన రాకడ యొక్క సకల దీవెనలు ప్రజలందరికీ అందాలని ఆశిస్తూ ఈ యొక్క ఊరేగింపు చేస్తున్నాం. యేసు లోక రక్షకుడుగాను, పాపముల పరిహారణకర్తగాను, మానవ జీవితాల్లో దైవ ఆశీర్వాదము, దైవ నడిపింపు, దైవ దీవెనను ప్రవేశపరుస్తూ ఆయన వచ్చిన విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ విషయాన్ని సకల లోక ప్రజలకు చాటింపు చేస్తూ ఈ రీతిలో మేము ఊరేగింపు చేస్తున్నాం. యేసు ప్రభు యొక్క రాకడ, ఆయన జీవితం, ఆయన జరిగించిన మేలులు, ఆయన జరిగించిన అద్భుతాలు, ఆయన ప్రకటించిన క్షేమం, సౌఖ్యం, సంతోషం, సమాధానం, దేవుని యొక్క దయ, కనికరం, దేవుని యొక్క క్షమ, దేవుడు లోకాన్ని ప్రేమించి వారందరి కొరకు ఆయన జరిగించిన సమస్త మేలులను జ్ఞాపకం చేస్తూ ఆయన రాజుగా మన జీవితాల్లో అవతరించాలని, రాజుగా మన జీవితాల్లో సింహాసనాసనుడై ఉండాలని, రాజుగా మన జీవితాల్లో ప్రభువుగా మన జీవిత అడుగులన్నింటినీ ఆయన చిత్త ప్రకారంగా మేలుకరమైన రీతిలో నడిపించాలని ఆశిస్తూ ఈ రీతిలో యొక్క ఊరేగింపు చేస్తున్నాం. దేవుడు ఈ పట్టణవాసులందరినీ దీవించునుగాక, వారందరికీ క్షేమం, ఆరోగ్యం, సంతోషం, దీవెన కలిగించునుగాక. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం మన్యపూట్ల గ్రామానికి చెందిన కసిరెడ్డి పార్వతి భూ వివాదంపై గత 7 సంవత్సరాలుగా పోరాడుతోంది. ఈమె పాయకరావుపేట మండలం శ్రీరామపురం గ్రామ సమీపంలో తాతల నుండి వస్తున్న అమ్మ నాన్నల ఆస్తి సుమారు 3 ఎకరాల పైచిలకు కొబ్బరి తోటని కొంతమంది వైసీపీ నాయకులు బంధువులతో అనుకూలంగా ఉండి దౌర్జన్యం చేశారని మీడియా ముందు కన్నీరు మున్నీరుగా విలపించింది. నర్సీపట్నం నియోజకవర్గం మన్యపట్ల గ్రామం నాతవరం మండలం అండి. మాది మన్యపట్ల గ్రామం. మా అమ్మగారిది శ్రీరాంపురం పాయకరావుపేట మండలం అనకాపల్లి జిల్లా అండి. నాకు మా తాతయ్య గారు ముత్తాతల ఆస్తి మొత్తం 7 మనవలకి ఇంకా మేము భూములు గట్టా పంచుకోలేదు సార్. మేము దీని నిమిత్తం మా సభ్యులు బాలకృష్ణారెడ్డి గారు అనేసి గౌరవపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఫైనాన్సర్లో ఇందంతా ఫైనాన్స్ చేస్తూ కుర్చీలు, చీరల వ్యాపారాలు, ఈ వ్యాపారాలు, అన్ని వ్యాపారాలు చేసుకుంటూ ఫైనాన్స్ చేసుకుంటూ మాకు గత 10 సంవత్సరాల నుంచి పరిచయంగా ఉంటూ మా దగ్గర ఉన్నారు సార్. తింటూ మా దగ్గర ఉంటూ నమ్మకంగా మా దగ్గర ఉన్నారు. ఇది నమ్మకంతో ఆయన బట్టల షాప్ పెట్టుకుంటాను, నాకేమైనా డబ్బులు ఇప్పించండి అనేసి మా దగ్గరికి ప్రాధాయపడి వచ్చారు. వస్తే మేము మా దగ్గర అయితే డబ్బులు లేవండి, పాస్బుక్లు కానీ భూములు కానీ గవర్నమెంట్ ఏమన్నా ఉన్నాయి, మా అందరి ఆస్తి అది మాది కాదు కదా, మాకు డబ్బులు లేవు అన్నామండి.
పర్వాలేదు, అయితే ఫ్యామిలీ అందరూ మీకు నమ్మకం మేము కదా, మీ ఫ్యామిలీ వాళ్ళ చేత నమ్మకంగా సంతకాలు ఇవి అన్నీ తీసుకుంది, మీకు 10 లక్షలు నేను తీసుకుని మళ్ళీ ఇచ్చేస్తానమ్మా, తెచ్చుకోండి పాస్బుక్లు ఈ డాక్యుమెంటు అనేసి మా ఇంటికి వచ్చి మా ఇంట్లో వాళ్ళ అందరినీ మా చేత ఒప్పించి నోటు పేపర్ల మీద, స్టాంపు పేపర్ల మీద, 100 రూపాయల స్టాంపు పేపర్ల మీద, చెక్కులు నోటుల మీద ఇవన్నీ తీసుకుని మా ఫ్యామిలీ ఇంటి చేత ఇంటి దగ్గర సంతకాలు పెట్టించి 4 సంవత్సరాల నుంచి వడ్డీ కడతాను ఇదిగో అదిగో అని చెప్పేసి డబ్బులు తీసుకెళ్ళిపోయి పాస్బుక్లు, స్టాంప్ పేపర్లు అన్ని కాగితాలు తీసుకెళ్ళిపోయారు సార్. తెలుగు జాతి ఉన్నంత వరకు తెదేపా ప్రస్థానం కొనసాగుతుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా అన్న ఎన్టీఆర్ నిలిస్తే ఆత్మవిశ్వాసానికి ప్రతిరూపంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, భవిష్యత్తు రాజకీయాలకు దిక్సూచిగా యువమంత్రి నారా లోకేష్ వ్యవహరిస్తున్నారని, వారిరువురి సారథ్యంలో తెలుగుదేశం పార్టీ నవోత్సాహంతో ముందడుగు వేస్తోందన్నారు. ఆదివారం తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ముందుగా వాడపాలెం సెంటర్లో పార్టీ వ్యవస్థాపకులు, అధ్యక్షులు అన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కొత్తపేట బస్టాండ్ సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రావులపాలెం క్యాంప్ కార్యాలయం వద్దకు చేరుకుని తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆకుల రామకృష్ణ, యువ నాయకులు బండారు సంజీవ్ తెలుగుదేశం నాయకులతో కలిసి టీడీపీ జెండా ఆవిష్కరించారు. అనంతరం పార్టీ కోసం అత్యుత్తమ పనితీరును కనబరిచిన నాయకులను, కార్యకర్తలను సన్మానించారు. తదుపరి భారీ కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. శ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి 44 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా శ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తాన తెలుగుదేశం పార్టీని స్థాపించారో కానీ నేటికి కూడా పేద ప్రజల గుండె చప్పుడిగా, పేద ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడే పార్టీగా, కనీస అవసరాలు తిండి, బట్ట, నీడ అందించే పార్టీగా, కనీస సౌకర్యాలు రోడ్డు, మంచినీరు, డ్రైనేజీ, కరెంటు వంటి కనీస అవసరాలు, కనీస సౌకర్యాలు సామాన్యులకు, పేద ప్రజానీకానికి అందివ్వడం కోసం పాటుపడే పార్టీగా, పేద ప్రజల అందరి హృదయాల్లో స్థిరస్థాయిగా గుండెల్లో నిలిచిపోయి ఉందనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. తెలుగుదేశం పార్టీ అనేక సంక్షోభాలను చూసినా, అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నా, తెలుగుదేశం పార్టీ మనుగడికే ప్రశ్నార్థంగా మారిన పరిస్థితులు వచ్చినా తట్టుకుని అజేయమైన శక్తిగా, అధికారం ఉన్నా లేకపోయినా పేద ప్రజల యొక్క అభ్యున్నతే ధ్యేయంగా పనిచేస్తున్న పార్టీ ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీ. తెలుగువాడి సత్తా, తెలుగువాడి ఆత్మగౌరవం, తెలుగువాడి కీర్తి ప్రతిష్టలు ప్రపంచవ్యాప్తంగా జగద్దిగితం చేస్తా ఉన్నాయి అంటే ఆనాడు ఎన్టీ రామారావు గారు 9 నెలలు అధికారంలోకి వచ్చి తెలుగుదేశం పార్టీ ద్వారా అనేక పెను మార్పులు, సాహసోపేతమైన నిర్ణయాలతో మన ప్రజానీకానికి మేలు చేయడం జరిగింది. పక్కా గృహాల నిర్మాణం 30 రూపాయలు ఆనాడు పెన్షన్, 30 రూపాయలకి పెన్షన్ మొట్టమొదటిసారిగా పెట్టింది ఎన్టీ రామారావు గారు. 2 రూపాయల బియ్యం, కేజీ బియ్యం పెట్టింది ఎన్టీ రామారావు గారు. 8,000కే పక్కా గృహాల నిర్మాణం మొదలెట్టింది ఎన్టీ రామారావు గారు. సగం ధరకే చేరాతావతి మొదలెట్టింది ఎన్టీ రామారావు గారు. 50 రూపాయలకే ఆస్పవర్ విద్యుత్ అందించింది రైతాంగానికి ఎన్టీ రామారావు గారు. మాండలిక వ్యవస్థ తెచ్చి మండలాలు అందించింది. నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపాలెం కృపా కమల్ పాఠశాలలో పోలిరెడ్డి వెంకటరమణ మాస్టర్ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉచితంగా ఐఐటీ, నీట్ తదితర పరీక్షల అవగాహన రాత పరీక్షలను నిర్వహించారు. ఢిల్లీ సంస్థ, ఫిజిక్స్ వాలా సమర్పణ సేవా సంస్థ మరియు మేధా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ సంయుక్తంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ రాత పరీక్షలకు ఢిల్లీ నుండి ప్రత్యేక బృందం పర్యవేక్షణలో జరిగాయి. పరీక్షల్లో ఉత్తమ విద్యార్థులకు సంస్థ తరఫున వారి చదివే విధానాన్ని బట్టి ఏ కోర్సు అయినా ఉచితంగా అందించడమే లక్ష్యమని మాజీ అడిషనల్ డీజీపీ కిలాడ సత్యనారాయణ స్పష్టం చేశారు. 7, 8, 9 తరగతుల నుండి సుమారు 410 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పోతల ప్రసాద్, జాతీయ ఓబీసీ అధ్యక్షులు ఎన్ శ్రీరామూర్తి, ఏపీజీఎఫ్ అధ్యక్షులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు
మా సొంత మండలమైనటువంటి మాకవరపాలెం మండలం ఈ గవర్నమెంట్ స్కూల్స్ మొత్తం కూడా టేకప్ చేసి మేము స్కూల్ పిల్లలకి ఫీజులు కడుతూ తర్వాత గేమ్స్కి అవి వాళ్ళకి ఏదో సహాయం చేస్తూ మేము చాలా కాలం నుంచి కూడా ఈ కార్యక్రమం చేయడం కూడా జరుగుతుంది. మా పాములోక సత్యనారాయణ గారు ఐపీఎస్ ఆఫీసర్ యూపీ క్యాడర్ వారు కూడా వారి విజ్ఞప్తి మేరకు వారు ఫిజిక్స్ వాళ్ళతో టైప్ పెట్టుకొని వారు ఈ ప్రోగ్రాం 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్ పిల్లలకి ఐఐటి నీట్ ఇటువంటి పెద్ద ఎగ్జామ్స్ పాస్ అవ్వాలంటే మన గ్రామీణ ప్రాంత పిల్లలకి ఇది మనం చేయాలని వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మేము ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేయడం కూడా జరిగింది. ఇటు మాకూరపాలెం, ఇటు రోలుగుంట జిల్లాలో ఇటు 4-5 ఏరియాల్లో కూడా స్టార్ట్ చేసాం ఈ ప్రోగ్రాం. ప్రథమంగా ఇక్కడ మాకూరపాలెం స్టార్ట్ చేసాం. ఐఐటి నీట్ ఎన్ఐటి చదవాలనుకుంటే గ్రామీణ ప్రాంత పిల్లలు లక్షలాది రూపాయలు శశి, ఇటు నారాయణ, ఇటు నలంద ఇటువంటి ఇన్స్టిట్యూట్లకు వెళ్ళి చదువుకోలేని పరిస్థితి. దానివల్ల మా సత్యనారాయణ గారు వారు ఆదేశాల మేరకు యూపీ క్యాడర్ వారు ప్రవీణ్ ప్రకాష్ గారు కూడా రిజైన్ చేశారు. వారు తర్వాత మా కేరళ డీజీపీ గారు పెద్దలు చంద్రశేఖర్ ఆజాద్ గారు వారు కూడా ఇంకా డ్యూటీలో ఉన్నారు. కేరళ స్టేట్ డీజీపీ వారు అందరూ ఆదేశాల మేరకు ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ రంగరాజు గారు, మా పెద్దలు సామూర్తి గారు వీళ్ళందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి మాకు సపోర్ట్ చేసి ఈ ఎగ్జామ్ కంటెస్ట్ చేయడం కూడా జరిగింది. ఎగ్జామ్ పాస్ అయినటువంటి విద్యార్థులకి మెరిట్ ఉన్నటువంటి పిల్లలు కూడా మేము డైరెక్ట్గా కోచింగ్ కంటిన్యూ ఇవ్వడానికి రంగం సిద్ధం చేశాం. ఇది ఒక 1 వీక్ తర్వాత ఈ రిజల్ట్ వస్తుంది ఢిల్లీ నుంచి. ఈ రిజల్ట్ తెలుగుదేశం పార్టీని స్థాపించి బడుగు బలహీన వర్గాల్లో రాజకీయ చైతన్యాన్ని తీసుకొచ్చిన మహోన్నత రాజకీయ పాది స్వర్గీయ ఎన్టీ రామారావు ఇప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోతారని కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు ఏనుకంటి సత్యనారాయణ తెలిపారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. స్థానిక 1వ వార్డులో ఏర్పాటు చేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎనుగంటి సత్యనారాయణతో పాటు స్థానిక నాయకులు కార్యకర్తలు కలిసి ఆవిష్కరించారు. సందర్భంగా నాయకులు ఎన్టీఆర్ సేవలను స్మరించుకొని పార్టీ అభివృద్ధి కోసం ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి 1వ వార్డు రెల్లిపేట కొట్టం బస్ స్టాండ్లో ఈరోజు ఈ జెండా పండుగ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్త నాయకుడు అయినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా మున్సా అర్జున్ అనే లీడరు ఈరోజు ఎన్టీఆర్ విగ్రహం ఇక్కడ ఆయన సొంత డబ్బులతో ఎన్టీఆర్ విగ్రహం పెట్టి ఈరోజు ఓపెనింగ్ మన తున్నపట్నం నాయకుల్ని వార్డు నాయకులు అందరినీ కూడా పిలిపించి ఇక్కడ ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించిన అర్జున్కి అదేవిధంగా ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు పేరు పేరున తెలుగుదేశం పార్టీ తరఫున మన ఎమ్మెల్యే దివ్య మేడం గారి తరఫున మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పార్టీలో ఇచ్చిన పిలుపులో అంత భాగంగా ఈరోజు 30 వార్డులో కూడా ఘనమైన కార్యక్రమాలు జెండా పండుగ కార్యక్రమాలు చేసుకుంటూ సీనియర్లని గౌరవించుకుంటూ ఈరోజు మధ్యాహ్నం తేటకొండ పార్టీ ఆఫీసులో 2 గంటలకి మన ప్రీతమ నేత యనమల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు జరుగుతాయని ఈ వేడుకలు కూడా మన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా 2 గంటలకి తేటకొండ పార్టీ ఆఫీసు రావాలని ఇదేవిధంగా అర్జున్ చేస్తున్న కార్యక్రమాలు కూడా మిగతా నాయకులు మన కార్యకర్తలు కూడా దీన్ని అందిపుచ్చుకుని రాబోయే రోజుల్లో మన పార్టీని ముందుకు తీసుకెళ్లాలని ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ 1వ వార్డు నాయకులకు లీడర్లకి కూడా ఎందుకంటే ఇక్కడ ఉన్న 30 వార్డులో ఒక ఎత్తు ఇక్కడ 1వ వార్డులో నాయకులు కార్యకర్తలు ఎక్కువ ఇక్కడ 30 వార్డుల కన్నా ఇక్కడ కార్యకర్తలు సపోజ్ నా వార్డు కన్నా కూడా ఇక్కడ కార్యకర్తలు ఎక్కువ కాబట్టి ఈరోజు 1వ వార్డు ఎప్పుడు తెలుగుదేశానికి ప్లస్గా ఉంటుంది కాబట్టి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ 1వ వార్డులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి దివ్య గారు ముందుకు వస్తారని సందర్భంగా తెలియజేస్తారు. కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడ గ్రామంలో అనపర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నల్లమిల్లి మనోజ్ రెడ్డి ఆదేశాల మేరకు గ్రామాధ్యక్షులు తమలంపూడి శివరామరెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా అనపర్తి నియోజకవర్గం వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ జిత్తుక సూర్యకుమారి మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం ప్రాంతీయ పార్టీ పెట్టి 44 సంవత్సరాలు ముందుకు నడుస్తూ ఉందని, ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్ని బాధ్యతగా చూసుకోలేదని, అప్పటికీ మన ఆంధ్రప్రదేశ్ కరువు రాష్ట్రంగా మిగిలిపోయిందని
ఈ రాష్ట్రాన్ని బాధ్యతగా చూసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయం చూసి ఎన్నో సాంఘిక సినిమాలు మన అన్న ఎన్టీఆర్ నిర్మించడం జరిగిందని, ప్రజలకు న్యాయం చేయడం కోసం నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టడం జరిగిందని, ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం దేశ నలుమూలల పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టిందని, మన అన్న ఎన్టీఆర్ ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని భావించి అభివృద్ధి పదంలో ముందుకు నడవడం జరిగిందని, అలాగే చంద్రబాబు నాయుడు పార్టీకి కార్యకర్తలే బలమని భావించి అందరినీ కలుపుకుంటూ ముందుకు తీసుకెళ్లడం జరుగుతోందన్నారు. ఈరోజు పెదపూడి మండలం గొల్లల మావిడాల్లో మా అనపర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మనోజ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు 44వ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ పార్టీ పెట్టి 44 సంవత్సరాలు అయిందంటే ఒక ప్రాంతీయ పార్టీ పెట్టి ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తుందంటే ఆనాడు ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో ఆ కాంగ్రెస్ గవర్నమెంట్లో తెలుగు రాష్ట్ర ప్రజల్ని ఎక్కడ బాధ్యతగా చూసుకోలేదు. అలాగే అప్పటికి ఎన్టీఆర్ వచ్చినప్పటికే మన ఆంధ్ర రాష్ట్రం కరువు ప్రాంతంగా ఉండడం జరిగింది. అప్పుడు తెలుగు ప్రజలు అంటే చాలా నీచంగా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చూసేది. దాన్ని ఎన్నో సాంఘిక సినిమాలు అలాగే సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీసిన మన అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి ప్రజలకు ఏదో చెయ్యాలని, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయాన్ని నినాదంతో పార్టీ పెట్టడం జరిగింది. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం ప్రపంచ నలుదిశలా కూడా తెలుగు ప్రజలు వెళ్ళారంటే దానికి ముఖ్య కారణం మన అన్న నందమూరి తారక రామారావు గారు. ఏదైతే నినాదంతో ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని పార్టీ నినాదంతో ముందుకెళ్తుందో దాని దిశగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా పార్టీ కార్యకర్తలే ముఖ్యమని, పార్టీ కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి బలమని ఈ రోజు కార్యకర్తలందరినీ కూడగట్టుకుని ఈ రోజు పార్టీని ప్రాంతీయ పార్టీ ఇన్ని సంవత్సరాలుగా కూడా అభివృద్ధి పదంలోనే కాదు, ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఈ తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే అభివృద్ధి ముందుకు వస్తుందో, గవర్నమెంట్ వస్తుందో అప్పుడే ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుందని తెలుగు ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే మనం ఈ రోజు చూస్తున్న హైదరాబాద్ కూడా అభివృద్ధి చేసింది తెలుగుదేశం ప్రభుత్వమే. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పటికి కూడా 2014లో అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడు గారే. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చినా కూడా మళ్ళీ 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారు మన ఆంధ్ర రాష్ట్రాన్ని. ఈ రోజు భారతదేశంలోనే ఒక ఆంధ్ర రాష్ట్రం ముందంజలో ఉండాలని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా అందరూ కూడా అధిక శ్రమిస్తూ ఈ రోజు మన ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశంలో ముందంజలో ఉండి అనేకమైన టెక్నాలజీని తీసుకొచ్చి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలి, భావితరాలకు భవిష్యత్తు పునాది వేయాలని అహర్నిశలు కష్టపడుతున్నారు. దానికి మన అందరం కూడా కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఆయనకి సహాయం చేస్తూ మనందరం కూడా పార్టీని ముందంజలోకి తీసుకెళ్లాలి. భావితరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పరిపాలన అనేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా చేయడం జరుగుతుంది. కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాలకు దేవస్థానం అధికారులు భారీ స్థాయిలో ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీ స్వామివారి కళ్యాణ ఉత్సవాలు చైత్ర శుద్ధ దశమి నుండి బహుళ పాడ్యమి వరకు జరగనున్నాయి. గతంలో కంటే అధిక సంఖ్యలో భక్తులు తరలి రానుండడంతో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అన్ని ఏర్పాట్లను దగ్గరుండి మరి ఆలయ పాలక మండలి చైర్మన్ ముదునూరి వెంకటరాజు, డిప్యూటీ కమిషనర్ నలం సూర్యచక్రధర్ రావులు పర్యవేక్షిస్తున్నారు. కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, పాలక మండలి చైర్మన్ ముదునూరి వెంకటరాజు ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో ఇప్పటికే సమీక్ష సమావేశం నిర్వహించారు. స్వామివారి కళ్యాణోత్సవాలు మార్చి 28వ తేదీ శనివారం నుండి ఏప్రిల్ 3వ తేదీ వరకు నిర్వహించనున్నారు. 28న అంకురార్పణ, 29న ధ్వజారోహణం, కళ్యాణం, రథోత్సవం, 30న పొన్నవాహనంపై గ్రామోత్సవం, 31న సదస్యం, ఏప్రిల్ 1న జల విహారోత్సవం, 2న చక్రస్నానం, 3న పుష్పోత్సవం నిర్వహిస్తారు. ఓం నమో వెంకటేశాయ నమః. ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న స్వయంభూ వెంకటేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం సందర్భంగా రేపు ఉదయం 2 గంటలకు రథోత్సవం, అలాగే సాయంకాలం 7:30కి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్లకు కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగును. ఈ యొక్క కార్యక్రమాన్ని కవర్ చేయవలసిందిగా పాత్రికేయ మిత్రులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, అలాగే యూట్యూబ్ ఛానల్స్ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ నమః. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియం వద్ద, ఎన్టీఆర్ రింగ్ రోడ్డు వద్ద, లక్ష్మీనారాయణ నగర్లో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు దాడి వీరభద్రరావు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ పాల్గొని ఎన్టీఆర్ విగ్రహాలకు
పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దాడి వీరభద్రరావు మాట్లాడుతూ 1982 మార్చి 29వ తేదీన అన్న నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి దేశంలోనే చరిత్రలో నిలిచారని అన్నారు. ఎన్టీఆర్తో పనిచేయడం ఎంతో అదృష్టంగా భావించేవారని, ఆయనతో ఉన్న అనుబంధం ఎప్పటికీ మరువలేనిదని, తెలుగువాడి ఆత్మగౌరవానికి ప్రతీకగా తెలుగుదేశం పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లి తెలుగువారికి ప్రత్యేక గుర్తింపు, గౌరవం తీసుకొచ్చారని అన్నారు. ఎన్టీఆర్ పరిపాలనా కాలంలో కులమతాలకు భేదం లేకుండా అందరినీ ఒకే విధంగా గౌరవించేవారని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి కూడు, గుడ్డ, నీడ ఉండాలి. పార్టీ సిద్ధాంతాలుగా నేటి వరకు పార్టీ కొనసాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు కరి దివాకర్, పొడ్డుపాటి చిన్నరాజారావు, కాయల మురళి, వేగిదొరబాబు, కొడతాల శ్రీనివాసరావు, కొడతాల భాస్కర్, తమ్మన సుబ్బారావు, శ్రీధర్రాల సూర్యనారాయణ, శంకర్ల పద్మలత, కోటిని ఉమా, మల్ల పద్మ, కటారి దేవుడు, రేభక మధుబాబు, పొలిమేర నాయుడు, మళ్ళ నరసింగరావు, సిరసుపల్లి సన్యాసిరావు, సత్యనారాయణ, దాసరి బాబు, మొల్ల రమణబాబు, అంతే రమణ, మరసాల నారాయణ, కరి గణేష్, కొడతాల బుల్లిబాబు, నమ్మర్ రమణ, ఓమల కాశీ, వియప్పు శ్రీనివాస్ యాదవ్, కోట్ని రాంబాబు, కొప్పెల్లి జగన్, ఇంటి సూరిబాబు, రేబక ఈశ్వరరావు, కరి గణేష్, కొనతాల శ్రీనివాసరావు, పలక కాసులు, గుర్లి రాము, కాన్రేగుల సుబ్రహ్మణ్యం, పొలిమేర సత్యనారాయణ, అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ప్రతి పేదవాడికి అందేటట్టుగా ఇవాళ ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా నిరంతరం కూడా పనిచేస్తా ఉన్నారు. అయితే తెలుగుదేశం పార్టీ తాలూకా గొప్పతనం ఏంటంటే, ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో ఆనాటి నుంచి ఈనాటి వరకు సేవ చేస్తున్నటువంటి ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా ఏనాడు కూడా అవినీతికి పాల్పడకుండా నీతి నిజాయితీలతో కేవలం పార్టీ నిర్దేశించినటువంటి ఆశయ సాధన కోసం, పేదవాడి పక్షాన్ని నిలవడం కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కూడా పోరాటం చేస్తా పక్కవాడి డబ్బులకు ఆశపడకుండా జేబులో డబ్బులు ఖర్చు పెట్టుకొని తిరుగుతున్నటువంటి ఏకైక కార్యకర్త ఎవరంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్త. అనేక పార్టీలు అధికారంలోకి వచ్చినా ఇవాళ మనం తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా, ఇవాళ ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్త నిరంతరం కూడా ఆ గ్రామ అభివృద్ధి కోసమో, ఆ ప్రాంత అభివృద్ధి కోసమో, ఆ గ్రామ ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కూడా కష్టపడేటువంటి గుణం ఉండేటువంటి కార్యకర్త తెలుగుదేశం పార్టీ కార్యకర్త. ఏది కూడా ఇవాళ ప్రభుత్వ పరంగా కూడా నాకు ఇల్లు కావాలని కానీ, లేకపోతే నాకు ఈ సంక్షేమ పథకం నాకు కూడా కావాలి, మా ఇంట్లో వాడికి కావాలని కానీ, మా ఇంట్లో పిల్లాడికి ఉద్యోగం ఇప్పించాలని కానీ ఏమాత్రం కూడా ఆశపడకుండా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా అదే రకమైన స్ఫూర్తితో ఇవాళ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలని ప్రజలకు చేరువ చేస్తా, ఇవాళ తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం నిరంతరం కూడా కృషి చేస్తా ఇవాళ మన కార్యకర్తలందరూ కూడా కష్టపడుతూ ఉన్నారు. అటువంటి కార్యకర్తలందరూ కూడా ఈ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కారం మీ అందరికీ పెడుతూ, మరి మీ తాలూకా రుణం తీర్చుకోలేనిది తెలుగుదేశం పార్టీ ఇవాళ సంపూర్ణంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పక్షాన ఇవాళ ఏ నాయకుడైనా సరే ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇవాళ అనేక ఇంకా విషయాలు ఇక్కడ మాట్లాడుకునే ముందుగా మన ఎన్టీఆర్ లిటరసీ కౌన్సిల్ దివాకర్ గారిని మాట్లాడాల్సిగా కోరుతున్నాం. తెలుగు జాతి ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీ ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగుతుందని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ స్పష్టం చేశారు. ఆదివారం తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జగ్గంపేట నియోజకవర్గంలో వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు, జెండా ఆవిష్కరణ. ఎమ్మెల్యే జగ్గంపేట స్థానిక కూడల్లో ఉన్న పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించి నాయకులు, కార్యకర్తలకు స్వీట్లు పంపిణీ చేశారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్రసంగాన్ని కార్యకర్తలతో కలిసి ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. సందర్భంగా జరిగిన సభలో జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగువారి ఆత్మగౌరవానికి అన్న ఎన్టీఆర్ ప్రతీక అయితే ఆత్మవిశ్వాసానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిదర్శనమని కొనియాడారు. యువమంత్రి నారా లోకేష్ భవిష్యత్తు రాజకీయాలకు దిక్సూచిగా మారి కార్యకర్తలకు ఒక అన్నలా అండగా నిలుస్తున్నారని ప్రశంసించారు. అనంతరం అందరితో కలిసి టీడీపీ ప్రతిజ్ఞ చేయించి ఆరంభ దినోత్సవ కరపత్రాలను విడుదల చేశారు. అభిమానంతో వడ్డన వనభోజన వేడుకల అనంతరం ఎన్టీఆర్కి ఇష్టమైన వంటకాలతో ఏర్పాటు చేసిన భోజన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. కార్యకర్తల పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకుంటూ జ్యోతుల నెహ్రూ స్వయంగా వడ్డన చేసి వారితో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో జగ్గంపేట నియోజకవర్గంలోని 4 మండలాల నుండి భారీ సంఖ్యలో తెలుగుదేశం శ్రేణులు పాల్గొన్నారు.
పార్టీని అనౌన్స్ చేసి రూపకల్పన చేసుకుని ప్రజల్లోకి వెళ్దామని చెప్పి ఆలోచన చేసినటువంటి ఆ మహనీయుడి యొక్క ఆలోచనలు గడప దాటాయి, సముద్రాలు దాటాయి, అడవులు దాటాయి. ఎక్కడెక్కడి నుంచో తరలిచ్చారు. వచ్చే ఆ రోజు మళ్ళీ అప్పటికప్పుడు ఒక వేదిక తయారు చేసుకుని ఇలాంటి చిన్న వేదిక, ఆ వేదిక మీద నుంచి ఆయన ఉపన్యసించి పార్టీని నేను పెడుతున్నాను అని చెప్పడమే కాకుండా ఆ రోజు ఆయన ఇచ్చినటువంటి పార్టీ యొక్క ఉద్దేశాలు ఏంటో తెలుసా అండి? 3 సూత్రాలు. ఆనాడు ఉన్నటువంటి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా అన్నమో రామచంద్రాన్ని ఆర్తనాదం చేసేటటువంటి ఆర్తనాదుల కోసం కూడు పెడతాను అని చెప్పాడు. నిలువ నీడలేనటువంటి నిర్భాగ్యుల కోసం గూడిస్తానని చెప్పాడు. అలాగే పట్టుకోవడానికి ఒంటి మీద ఉన్నటువంటి గుడ్డ తప్పించి రెండో గుడ్డ ఎక్కడ దొరుకుతుందా అని చెప్పి ఆశగా ఎదురు చూసేటటువంటి స్త్రీమూర్తులకు కానీ, ఆనాడు ఉన్నటువంటి అభాగ్యులకు కానీ పట్టిస్తానని చెప్పాడు. కూడు, గుడ్డ, నీడ, ఈ 3తో పాటు ఆయన పార్టీ యొక్క ఎంబలం గుర్తు, ఎన్నికల గుర్తు కాదు, పార్టీ గుర్తు అక్కడ ఎదురుతుంది. మూడే 3 సూత్రాలు అక్కడ కూడా గుర్తుల్ని ప్రతిబింబించి ఆనాటి సామాజిక వ్యవస్థకు అనుగుణంగా ప్రతిబింబించేటటువంటి గుర్తులు మనకి ప్రామాణికంగా పెట్టినటువంటి పరిస్థితి. పేదవాడికి ఇల్లు కావాలి, కార్మికుడికి చక్రం కావాలి, మిల్లు తిరగాలి, పని కల్పించాలి. ఈ కార్యక్రమం తిరుకుటుంబ దేవాలయం, చర్చి వీధి, భోజప్పగారి దేవాలయం, పరిశుద్ధ పౌలు శతవార్షిక దేవాలయం, పార్వతీపురం పట్టణంలో ఉన్న అన్ని దేవాలయాల్లో నానికొమ్మల ఆదివార వేడుకలు పార్వతీపురం జిల్లా కేంద్రంలో భక్తి శ్రద్ధల మధ్య జరిగాయి. ఈస్టర్ పండుగకు ఒక వారం ముందు యేసుక్రీస్తు జెరూసలంలోకి విజయవంతంగా ప్రవేశించిన జ్ఞాపకార్థం క్రైస్తవులు జరుపుకునే పవిత్రమైన రోజు ఇది. శ్రమల వారానికి ప్రారంభం. ఆదివారం భక్తులు ఖర్జూరపు మాటలు లేదా తాటాకులను చేతబూని ఊరేగింపులు జరుపుతూ ఏజ్రాజుకు జేము జేమని పార్వతీపురం పురవీధులలో పార్వతీపురం పాత బస్టాండ్ నుంచి పరిశుద్ధ పౌలు శతవార్షిక దేవాలయం, చర్చి సెంటర్ వరకు ఊరేగింపు జరిగింది. అనంతరం దేవాలయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దేశంలో శాంతి వాతావరణం వర్ధిల్లాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని సందర్భంగా ప్రార్థించారు. క్రీస్తును స్మరిస్తూ భక్తి గీతాలను ఆలపించారు. పార్వతీపురం పండవీధి చర్చ్, తిరుకుటమ్మ దేవాలయంలో శ్రీకాకుళ గురుపీఠాధిపతులు రాయిరాల విజయ్ కుమార్ దేవాలయ గురువు ఫాదర్ సునీల్ బెలగాం, పునీత కార్మిక భోజప్పగారి దేవాలయ గురువు కొమారెడ్డి కథోలిక విశ్వాసులు ఆధ్యాత్మిక ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు. స్థానిక మత కన్యలు, సిస్టర్, పిల్లలు, పెద్దలు పాల్గొన్నారు. కుమారుని రక్షణాయుతకు శ్రమలను అద్భుతమైన ఉత్థానము అతడు మనలాగా ఏం చేయని ఎదురు చూస్తూ మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతి మానవుచున్నాను. తన మరణంతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని ఏకు ఏక శరీరం, ఏక మనస్సు కలిగి ఉన్నట్టుగా దేవపాతి అయిన మరియ మాతతోను, ధన్యులైన నీ అపోస్తులతోను, పునీత జోజప్ప గారితోను, వేద సాక్షులతోను, సకల పునీతుల
సన్మాన పిల్లలందరికీ మంచి భవిష్యత్తు దయచేసి వేడుకుంటూ ఉన్నాం. అందరూ కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం లింగంపర్తి నంది సెంటర్లో అల్లూరి సీతారామరాజు విగ్రహం పునర్నిర్మాణం చేపట్టారు. సిపిఐఎంఎల్ నాయకత్వంలో నూతనంగా పునర్నిర్మాణం చేపట్టిన అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని మాజీ ఎమ్మెల్యే వరపుల సుబ్బారావు చేతుల మీదుగా ప్రారంభించారు. సిపిఐఎంఎల్ వినోద్ మిశ్రా ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శి కోసిరెడ్డి గణేశ్వరరావు స్థానిక ప్రజల సమక్షంలో జెండా ఆవిష్కరణ చేశారు. జోహార్ అల్లూరి అంటూ నినాదాలు చేపట్టారు. సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వరపుల సుబ్బారావు మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో మన్యంలో గొప్ప చరిత్ర సృష్టించిన మహనీయుడు అల్లూరి సీతారామరాజు అని అన్నారు. అతి చిన్న వయసులో అల్లూరి సీతారామరాజు రాజీ లేని పోరాటం చేసి మన్యం ప్రజలకు స్వేచ్ఛ హక్కుల కోసం ఉద్యమం చేసిన గొప్ప విప్లవ వీరుడని కొనియాడారు. కోసిరెడ్డి గణేష్ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు మన్యం అగ్గిపెడుగు విప్లవ జ్యోతి అని మన్యంలో ఉద్యమం చేస్తున్న సమయంలో బ్రిటిష్ పాలకులకు కంటి మీద కొనుకు లేకుండా చేసిన గొప్ప మన్య వీరుడని, అలాంటి ఉద్యమకారుని యువత ఆదర్శంగా తీసుకోవాలని సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో జై భీమరావు భారత్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దాడిశెట్టి వీరబాబు, సిపిఐ ఎమ్మెల్యే మండల కార్యదర్శి గండేటి నాగమణి, సహాయ కార్యదర్శి కందుల ప్రసాద్, కందుల క్రాంతి కుమార్, గిరిజన సంఘం నాయకులు సోమల కుష్ల, వేడుగు రాఘవ, నాగలపల్లి శంకరు, మసిరాపూర్ రాజారావు, వల్లికొండలరావు, మాడం బాబురావు, కమిటీ నాయకులు పితాని శ్రీను, ఆలమూరి సుబ్బారావు, గోళ శ్రీనివాసరావు, పితాని బాబ్జీ, కరువేళ వెంకట పద్మరాజు, కరి వీరరాఘవులు, నక్క రాజారావు తదితరులు పాల్గొన్నారు. మన లింగపర్తిలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కమిటీ ఆధ్వర్యంలో మరి 1964వ సంవత్సరంలో గణేష్ గారు మా అందరి ఆధ్వర్యంలో కూడా ఈ అల్లూరి సీతారామరాజు విప్లవ వీరుడు యొక్క విగ్రహావిష్కరణ జరిగిన సందర్భం జరిగింది. తదుపరి జరిగిన పరిణామాలంటే వెంకటేశ్వర స్వామి విగ్రహాలు ఇక్కడ ప్రదర్శించడం వల్ల మరి అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం కొంచెం అందుబాటులో సరిగా లేని విధానంలో కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పేసి కమిటీ వాళ్ళందరూ కూడా గణేష్ గారిని అడగడం, గణేష్ గారు దానికి అంగీకరించి గతంలో 64వ సంవత్సరంలో నా చేతుల మీదుగానే ఇక్కడ విగ్రహాన్ని ప్రారంభించిన సందర్భం జరిగింది. అదే విధానంలో కూడా తిరిగి నా చేతుల మీదుగానే తిరిగి ఈరోజు ఇక్కడ అల్లూరి సీతారామరాజు గారి యొక్క విగ్రహం కూడా ఇక్కడ ప్రతిష్ట కార్యక్రమం చేసిన సందర్భం కూడా మీ అందరికీ మనవి చేస్తున్నాను. చాలా ముఖ్యంగా కూడా చాలా చోట్ల చాలా విగ్రహాలు పెడుతున్నారు. కారణం ఏంటంటే పెట్టడానికి జరిగినటువంటి విధానాన్ని కూడా మనం కూడా ఒక ఆలోచన చేయాలి. ఈవేళ యావత్ భారతదేశంలోనే విగ్రహాలు పెట్టడానికి ఉన్నటువంటి అర్హున్నటువంటి నాయకుడు ఎవరన్నా ఉంటే మరి కీర్తిశేషులు మరి ఎస్సీ వర్గానికి ఉన్నటువంటి అంబేద్కర్ గారి యొక్క విగ్రహం చాలా ప్రాముఖ్యత పొందిన సందర్భం కూడా మనం అందరూ చూసాం. కాబట్టి ఆయన రాజ్యాంగ నిర్మాత, ఈ రాష్ట్రంలోనే ఒక రాజ్యాంగాన్ని నిర్మించి అన్ని విధాలు అన్ని వర్గాలని కూడా మనందరం కూడా సమసూతంగా చూడాలనే ఉద్దేశంతో ఆయన చేసిన కృషి కూడా మనందరం కూడా గతంలో మరి పాఠాల ద్వారా కూడా తెలుసుకున్నాం. అటువంటి మహానుభావుడు విగ్రహాలు కూడా చాలా చోట్ల కూడా పెట్టిన సందర్భం జరుగుతుంది. అదే రీతిలో కూడా గతంలో బ్రిటిష్ వారి యొక్క పోరాట మన్యంలో అల్లూరి సీతారామరాజు గారు ఒక్కడే ఆయన ప్రవేశన చేసి ఆ ఉద్యానంలో కూడా మరి పోరాటం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు తమ్ముళ్ల ఆనంద కేరింతల నడుమ అంగరంగ వైభవంగా తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. నక్కపల్లి మండలంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి టీడీపీ జెండాను ఆవిష్కరించిన హోంమంత్రి అనిత. జర్నలిస్టుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని వెల్లడించిన మంత్రి వాసంశెట్టి. అమలాపురంలో నిర్వహించిన ఏపీడబ్ల్యూజేఎఫ్ మహాసభలో ఎమ్మెల్యే ఆనందరావుతో కలిసి పాల్గొన్న సుభాష్. పెందుర్తి మండలం చిన్నముసిరివాడలో వైభవంగా శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి పీఠం వార్షికోత్సవ వేడుకలు. పీఠం స్థాపకులు గంటి కిరణ్ కుమార్ శర్మ పర్యవేక్షణలో శాస్త్రోక్తంగా శ్రీ కామేశ్వరుల కళ్యాణ కార్యక్రమం. జగంపేట నియోజకవర్గం గండేపల్లి మండల తాళ్లూరు గ్రామం అట్టహాసంగా బీసీల చైతన్యానికి వేదిక కార్యక్రమం. జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే ఆశయాలను స్మరించుకుంటూ బీసీలు ఐక్యంగా నడవాలని పిలుపునిచ్చిన నేతలు. ఇవే వచ్చిన అప్డేట్స్. కీప్ వాచింగ్ జిల్లావాడి న్యూస్.